హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మన కిచెన్లో పిల్లలకి ఎంతో హెల్తీగా అయిన గోధుమ పిండి బిస్కెట్లు అనేది చాలా ఈజీ ప్రాసెస్లో ఎంతో టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఇక్కడ ఏ ఎసెన్స్ కలపట్లేదండి. ఇక్కడ నేనైతే 3 ఎగ్స్ అనేవి తీసేసుకున్నాను. ఇలా 3 ఎగ్స్ సొన వరకు తీసేసుకుని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు బ్లెండర్ ఉన్న బ్లెండర్తో అయినా లేకపోతే జస్ట్ ఒక స్పూన్తో మీకు జస్ట్ ఎగ్స్ అనేవి ఈ విధంగా మనం మిక్స్ అయ్యేటట్టు ఎగ్స్ని అయితే ఇక్కడ నేను మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని ఇలా మిక్స్ చేసుకున్న ఎగ్ సొనని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, దాన్ని పక్కన పెట్టేసేసుకొని మరొక బౌల్లోకి అయితే నేను ఇక్కడ 1 కప్పు దాకా బెల్లం అనేది తీసేసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్పు దాకా బెల్లం అనేది ఒక బౌల్లోకి తీసేసుకుని దానిలోకి కొంచెం వాటర్, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ బెల్లం కరగడానికి మాత్రమే కొంచెం వాటర్ పోసేసుకుని జస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం అనేది కరిగించేసేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా కూడా యూస్ చేయవచ్చండి బెల్లం. కాకపోతే ఏంటంటే బెల్లం మనం డైరెక్ట్గా యూస్ చేస్తే కంప్లీట్గా కరగదు కాబట్టి బెల్లం మళ్ళీ మనకి బిస్కెట్లకి పాకం కారినట్టు కారుతుంది. సో మనం ఇలా కరిగించి బెల్లాన్ని యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి బెల్లం కంప్లీట్గా కరిగిపోతుంది. అదేవిధంగా మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా నేను పూర్తిగా బెల్లం అయితే కరిగించేసేసుకుంటున్నాను. ఇక్కడ ఏ పాకం అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగేంత వరకు ఉంచేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం బెల్లం పాకం అనేది మనం పూర్తిగా కంప్లీట్గా చల్లారనిచ్చుకున్నాకే తర్వాత యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్లోకి ఇక్కడ నేను చల్లారిపోయిన బెల్లాన్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మనం ఇక్కడ పూర్తిగా చల్లారిపోయాక బెల్లం మిక్సర్ని ఇక్కడ నేను యాడ్ చేసేసుకుంటున్నాను. అదేవిధంగా 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్ కూడా తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను పెద్ద గరిటెతోనే 1 స్పూన్ దాకా నెయ్యి తీసేసుకుంటున్నానండి. మీకు నెయ్యి అవైలబుల్గా లేకపోతే ఇంట్లో యూస్ చేసే రిఫైండ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని అయితే ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని చక్కగా మనం మిక్స్ చేసుకున్నాక దీనిలోకి 2 కప్పుల దాకా గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కొలత అయితే మరొకసారి చెబుతున్నాను. 1 కప్పు గుడ్డు సొన, అదేవిధంగా 1 కప్పు బెల్లం తురుము, 2 కప్పుల దాకా గోధుమ పిండి యూజ్ చేస్తున్నానండి. ఇలా గోధుమ పిండి కూడా 2 కప్స్ అనేది తీసుకొని పిండిని మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే మనం మిక్స్ చేసుకుంటామో అదే విధంగా మరీనూ జారుడుగా ఉండకూడదు, మరీనూ గట్టిగా ఉండకూడదు. మనకి మీడియంగా చక్కగా మనం ఈ విధంగా మిక్స్ చేసుకున్న దీనిలోకి అయితే నేను 2 స్పూన్ల దాకా షుగర్ అనేది తీసేసుకుంటున్నాను. షుగర్ అనేది కంప్లీట్గా ఆప్షనబుల్ అండి. షుగర్ అనేది నేను పైన కొంచెం అంటే మనకి బిస్కెట్ అనేది వేకేటప్పుడు లైట్గా మనకి షుగర్ పలుకులుగా తగులుతాయి కాబట్టి అదొక మంచి ఫ్లేవర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా షుగర్ కూడా తీసుకున్నాక మరొకసారి అయితే మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే ఒక 1/2 అవర్ అనేది మనం పక్కన స్లీపింగ్లో ఉంచాలండి. ఇలా ఉంచడం వల్ల ఏంటంటే మనకి గోధుమ పిండి అనేది మొత్తంగా పడుతుంది, మనకి బిస్కెట్ అనేది కొంచెం మనకి క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ నేను 1/2 అవర్ తర్వాత నేను పిండిని అయితే తీసేసుకుని చిన్న ఒక చపాతీ ఉండలాగా ఒక చిన్న ఉండనైతే తీసేసుకుంటున్నాను. ఇలా చిన్న ఉండగా తీసేసుకుని మనం చపాతీ ఏ విధంగా అయితే మనం పిండి వేసేసుకుని చపాతీలాగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా నేను ఇక్కడ పొడి పిండి వేసేసుకుని ఇలా చపాతీగా రోల్ చేసేసుకున్నాను. ఒక 1/2 ఇంచు మందంతో మనకి కావాల్సిన షేప్స్లో మనకి ఈ విధంగా అయితే ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఇలా నేను ఇక్కడైతే ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకున్నానండి. మీరు లేకపోతే రౌండ్ సర్కిల్ షేప్ అయినా అంటే మనకి కావాల్సిన షేప్స్లో అనేది మనకి కంఫర్ట్గా అనేది కట్ చేసుకోవచ్చు. చాలా ఏ షేప్ కట్ చేసినా సరే మన బిస్కెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని నేను ఇక్కడ మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అదే మీరు ఆయిల్లో వేగించుతూ ఒక్కసారి కట్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది, అంటే ఆయిల్ మనకి తొందరగా హీట్ అవుతుంది. ఇలా పూర్తిగా కంప్లీట్గా కట్ చేసుకున్న తర్వాతే నేను ఇక్కడ ఆయిల్లో వేయించేసేసుకుంటున్నాను. ఇలా ఇక్కడ నేను మొత్తం పిండిని అయితే కొన్ని ట్రయాంగిల్ షేప్లో కొన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న ఈ విధంగా బిస్కెట్స్ని అయితే నేను ఇక్కడ వేడివేడి ఆయిల్లో చక్కగా మీడియం ఫ్లేమ్లో మనం 2 సైడ్స్ గోల్డెన్ కలర్ అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే ఎంతో క్రిస్పీగా ఉంటాయండి. బట్ వేడిగా ఉన్నప్పుడు ఇవి కొంచెం మనకి మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి, కొంచెం ఆరే కొద్దీ మనకి చాలా క్రిస్పీగా గట్టిపడతాయి అన్నమాట. ఈ బిస్కెట్లు ఒక వారం రోజులైన మనకి స్టోర్ ఉంటాయి. పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. దీనిలో ఎటువంటి కెమికల్స్ కానీ ఎసెన్స్ కానీ ఎటువంటివి ఏవి కలవనివ్వండి.
ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే మనకి 2 వీక్స్ వరకు ఇవి స్టోర్ ఉంటాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. డెఫినెట్‌గా మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఎంత క్రిస్పీగా ఉందో చూసి డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి. అండ్ పిల్లలకి కూడా హెల్త్‌కి చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.